హాయ్ హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. టుడే లక్ష్మీస్ కిచెన్ లో అమ్మమ్మలు నానమ్మల కాలం నాటి సొరకాయ తురుము అప్పాలను చూపిస్తాను, చూసేయండి. సొరకాయ తురుము అప్పాలను చూసే ముందుగా ఎవరైనా కొత్తవారు మన వీడియోస్ చూస్తున్నట్లయితే, నా పేరు లక్ష్మి అండి. నా ఛానల్లో కుకింగ్ వీడియోస్ అండ్ మోటివేషనల్ షార్ట్స్ వస్తాయి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇక ప్రాసెస్ లోకి వెళ్దాం. సొరకాయ అప్పాల కోసం 2 కప్స్ రైస్ ఫ్లోర్ ను తీసుకున్నాను. బియ్య పిండిలోకి 2 స్పూన్స్ జీలకర్ర అండ్ సొరకాయ మీడియం సైజ్ ది పీలప్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. 1 ఆనియన్, 4 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ ముక్కలను మిక్సీలో వేసుకొని 1 రౌండ్ తిప్పుకుంటే సరిపోతుంది. కచ్చా పచ్చాగా ఇలా ఉండాలి. ఈ పేస్ట్ ని రైస్ ఫ్లోర్ లో వేసి ఇక వాటర్ యాడ్ చేయని అవసరం లేదు. మీకు కనుక వాటర్ సరిపోకపోతే 3 స్పూన్స్ వాటర్ వేసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది. అలానే 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక 2 రెబ్బలు కరివేపాకు వేసుకుంటున్నాను. ఈ కరివేపాకు వేసాక సొరకాయ పేస్ట్ తోనే ఈ పిండినంతా బాగా కలుపుకుంటున్నాను. సొరకాయలో ఉండే వాటర్ సరిపోతుంది, నాకైతే సరిపోయింది. మీకు కనుక సరిపోకపోతే ఇందాక చెప్పాను కదా, 3 స్పూన్స్ వాటర్ వేసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది. దీన్ని బాగా ఆ సొరకాయ పేస్ట్ అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇదంతా కలిపేసుకున్నాక చిటికెడు బేకింగ్ సోడాను వేసుకొని బేకింగ్ సోడా కూడా పిండిలో కలిసేటట్లు కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న పిండికి రెస్ట్ ఇవ్వాలి. ఒక హాఫ్ అన్ అవర్ నాననిస్తే సరిపోతుంది. మీకు కనుక టైం లేకపోతే అట్లీస్ట్ 10 మినిట్స్ అయినా నాననివ్వండి. ఈలోగా ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయ్యింది. లో ఫ్లేమ్ లో డీప్ ఫ్రై చేయాలి. అలా అయితే సొరకాయ అప్పాలు బాగా కుక్ అవుతాయి. ఆయిల్ హీట్ అయ్యేలోగా మనం కలిపెట్టుకున్న పిండి అయితే బాగా నానిపోయింది. ఒకసారి దీన్ని నేను బాగా కలుపుకుంటున్నాను. ఇలా కలిపేసుకున్న పిండిని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని ఒక కవర్కి ఆయిల్ రాసేసుకోవాలండి. ఆయిల్ రాసుకొని మనం చేసుకున్న చిన్న చిన్న ఉండల్ని 1 by 1 ఆ కవర్ మీద పెట్టేసి ఇలా చెంబుతో ఒత్తేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా ఒత్తుకోవచ్చు. లేకుంటే మీకు వీలైతే చేతితో కూడా అనేసుకోండి. ఇక నేను ప్రిపేర్ చేసిన అప్పాన్ని 1 by 1 ఆయిల్లో డ్రాప్ చేసి డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇది లో ఫ్లేమ్ లోనే కుక్ అవ్వాలండి. ఇలా అయితేనే చాలా బాగా సాఫ్ట్ గా కుక్ అవుతుంది. చూసారు కదా, బాగా కుక్ అయింది. ఇలా బ్రౌనిష్ కలర్ లోకి రాగానే తీసేయండి. అలానే మీరు ఈ అప్పాలను ఎలా ప్రిపేర్ చేస్తారో, అమ్మమ్మలు నానమ్మలు ఎలా ప్రిపేర్ చేసేవారో కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. ఓకే బాయ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.